లూకా సువార్త 9:25 ఒకడు లోకమంతా సంపాదించి తనని తాను పోగొట్టుకునే వానికి ఏమి ప్రయోజనం అంటున్నారు. ప్రసంగి 12:7 మన్నైనది మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దకు చేరును. కాబట్టి ఈ లోకంలో మనమంతా జీవించి మరణించిన తర్వాత మన ఆత్మ పరలోకానికి చేరాలి, లేకపోతే పాతాళంలోకి వెళుతుంది, మన జీవితం వ్యర్థమైపోతుంది అంటున్నాడు. ఆదాము తినొద్దన ఫలం తిని రక్షణ కోల్పోయాడు. దావిది మహారాజు బస్సిబాత పాపం చేసి రక్షణ కోల్పోయాడు. సౌలు దావిది మీద అసూయతో రక్షణ కోల్పోయాడు. శాంసన్ను దలీలా వ్యభిచారంతో రక్షణ కోల్పోయాడు. మోషే ఐగుప్తును చంపి రక్షణ కోల్పోయాడు. యేసయ్య వచ్చేంతవరకు పరిశుద్ధులాత్మలో పాతాళంలో వెళ్ళిపోయి యేసయ్య మన కోసం శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధరణ శక్తితో లేచి మనకు రక్షణ ఇచ్చాడు. మనం ఈ లోకంలో జీవించినప్పుడే యేసయ్యను వెంబడించి యేసయ్య నా శిలువ రక్తంతో కడిగి ఆత్మని చేతికి సమర్పిస్తున్నా అంటే మన ఆత్మ పరలోకానికి చేరుస్తుంది. ఈ లోకంలో మనకి శాంతి